రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. గోవిందరాజస్వామి ఆలయం రథం వైపు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల జనవాసాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ తెలుపుతారు. దినేష్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. అయితే ఐదు ఫ్లోర్లు కూడా అగ్నిగా ఆహుతి అయింది. లావణ్య ఫోటో లామినేషన్ అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి కాల్చిన ఫోటో స్టూడియో ఇది. అది గోవిందరాజ స్వామికి అతి సమీపంలో ఉండడము, గోవిందరాజ స్వామికి ఎదురుగా మహోద్వారానికి ఎదురుగా ఉండడము, రైల్వే స్టేషన్ కి పూర్తివేట దూరంలో ఉండడం వల్ల భక్తులు కూడా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చిన భక్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల హోటల్స్ కానీ ఉండే పిలిగ్రిమ్స్ కూడా నివాసం ఉండే ప్రాంతం కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఒక్కసారిగా అగ్ని హావుదయ్యేందుకు ఆ ఫ్లైఓవర్స్ ఎంబ్రాయిడ్స్ అవన్నీ కూడా ఒకసారిగా అగ్ని అంత భారీ మంటలు వచ్చేందుకు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ పైన వస్తుంది, పైన పడుతుంది, జాగ్రత్త. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. గోవిందరాజస్వామి ఆలయం రథం వైపు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల జనవాసాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. గోవిందరాజస్వామి ఆలయం రథం వైపు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల జనవాసాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్లాస్టిక్ పైన వస్తుంది, పైన పడుతుంది, జాగ్రత్త. ప్లాస్టిక్ పైన వస్తుంది, పైన పడుతుంది, జాగ్రత్త.